వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు తెనాల్లోని వహాబ్ చౌక్ నుండి నిరసన శాంతి ర్యాలీని చేపట్టారు. శాంతి ర్యాలీకి బీజేపీయేతర పార్టీలు, వివిధ కార్మిక సంఘాలు, దళిత సంఘాల మద్దతుతో జరిగిన ర్యాలీలో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండించారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ముస్లిం సోదరులు ప్లకార్డులు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. నిరసన శాంతి ర్యాలీ వహాబ్ చౌక్ నుండి సత్యనారాయణ టాకీస్ మీదుగా బోస్ రోడ్డు, గాంధీ చౌక్, శివాజీ చౌక్కు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మతానికి సమానమైన హక్కులు, ప్రాతినిధ్యం రాజ్యాంగం కల్పించిందని, అటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డును సవరణ చేయటం రాజ్యాంగ విలువలు త్రోసిపుచ్చడమేనని వారు పేర్కొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని మజ్లిసుల్ ఉలమా, పల్ అయ్యమ్మ, జమియాతా ఉలమా హింద్ నేతృత్వంలో జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాల పక్షముగా ఈ రోజున ముస్లిం సోదరుల పక్షంగా మేము నిలబడటానికి మేము సంతోషిస్తా ఉన్నాం. మనందరం కూడా భారతదేశంలో లౌకిక రాజ్యాంగం ప్రతి మతానికి సమానమైనటువంటి ప్రాతినిధ్యము, ప్రతి మతానికి సమానమైనటువంటి హక్కులు భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం యొక్క విలువలను తొంగలోకి తొక్కి రాజ్యాంగం పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ముస్లిం సోదరులంతా కూడా రోడ్డున పడే విధంగా ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్